వాడేంటో నాకు తెలుసు. వాడి వల్ల ఇన్ని సంవత్సరాలుగా నేనెంత నరకం అనుభవించానో నాకు తెలుసు. నీ మెళ్ళో తాళి కూడా వాడే ఇష్టంతో కట్లా. ఇలాంటి వాడి కోసం నువ్వు గడప దాటి వెళ్తావా? గాలికి తిరగడం తప్పితే మరొకటి తెలియని వాడు ఒక పూట భోజనానికి బియ్యం కూడా తేలాడు. కనీసం 3 పూట్ల కడుపు నిండా అన్నం కూడా పెట్టలేడు. వాడి తాగుడు కోసం వాడి కోసం మాత్రమే చూసుకుంటాడు. నువ్వు ఆలోచించినంతగా నీ కోసం ఆలోచిస్తాడని నువ్వు కళ్ళు కంటున్నావా? వాడితో వెళ్లి ఆకలితో అలమటించడం తప్ప నువ్వు సాధించేది ఏమీ ఉండదమ్మా. నా మాట విను. కష్టాలు నాకు కొత్తేం కాదు మావయ్య గారు. అన్నింటికి సిద్ధపడే వెళ్తున్నాను. నమ్మి తన వెంట వచ్చినందుకు కష్టపెడతాడో, కష్టపడి నా మాట నిలబెడతాడో నేను చూస్తాను. సరిపోయావమ్మా. నా మొగుడు తాగడు తాగడు అని ఎరగ తీసుకున్నావు. ఎప్పట్లాగే వాడు తాగొచ్చాడు. ఇప్పుడేమో వాడు యాడుంటే నేను ఆడే ఉంటానంటున్నావు. వాడు వెంటే పోతానంటున్నావు. వాడు తాగడం కోసం నీ మెళ్ళ తాళిబొట్టు కూడా తాకట్టు పెడతాడే పిచ్చిదానా. అట్లాంటోడిని నమ్ముకొని నువ్వు వెళ్తే గుడి మెట్ల మీద అడుక్కోవాల్సి వస్తుంది. జాగ్రత్త. వాణ్ణి నేను ఇంతప్పటి నుంచి చూస్తున్నాను. నాకు తెలియనట్టు నువ్వేదో పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు. వాడితో పాటు నీకు కూడా అడుక్కు తినాలని రాసిపెట్టుంటే ఎవరు మాత్రం ఏం చేస్తారు? పో. తనేంటి, ఎలా ఉంటాడు, ఏమవుతాడు అనే జాతకం చెప్పడానికి మీరేమీ రాత రాసిన బ్రహ్మ కాదు. ఒకప్పుడు అతను తాగాడు, తిరిగాడు. దానికి అతని దగ్గర 100 కారణాలున్నాయి. ఏ తల్లిని మర్చిపోలేక బాధలో తాగాడో ఆ తల్లి మీద ఒట్టేసి తాగడం మానేశాడు. ఆ రోజు తాగడానికి ఒక రకంగా అత్తయ్య గారు కారణమయ్యారు. ఈ రోజు మానేయడానికి ఒక రకంగా అత్తయ్య గారే కారణమయ్యారు. అదే అర్థం చేసుకోకుండా తాగుబోతూ తిరుగుబోతూ అంటూ మీరు అతని మీద ఒక ముద్ర వేసేశారు.